హైదరాబాద్ జలవిహార్లో అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. డ్రగ్స్ మీద అవగాహన కల్పిస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. తర్వాత యాంటీ డ్రగ్స్ మీద నిర్వహించిన ర్యాలీలో మంత్రులు, అధికారులు పాటు హీరో నిఖిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ డ్రగ్స్కు యువత తొందరగా అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటుందని చెప్పారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, వినియోగించినా సమాచారం ఇవ్వాలని, బాధ్యులపై సమాజం కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఒక మాస్కాట్ క్రియేట్ చేసింది అక్కడ చూస్తున్నారు మీరు. తో తీస్తున్న ఫోటో పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని. కిక్కు సరిపోవట్లేదని రోజుకి డోస్ పెంచటం, ఎందుకు తాగుతున్నానో దేనికి తాగుతున్నానో కూడా అర్థమయ్యేది కాదు. To make sure that we live a life drug free. ఆదిత్య ఐఏఎస్ సెక్రటరీ, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ. అలాగే డాక్టర్ ఈ నారెడ్డి గారు, చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ. అలాగే తప్పకుండా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ నిశాముక్తి తెలంగాణ చేయాలనేటువంటి సంకల్పం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ఒకసారి గట్టిగా వేదిక ముందున్న వాళ్ళందరూ కూడా గట్టిగా తప్పదతోటి మనం నిత్య జీవితంలో అనేక ఈవెంట్స్ లో పాల్గొంటూ ఉంటాం. కానీ దీన్ని ఒక ఈవెంట్ కింద చూడొద్దు. భవిష్యత్తులో మన సమాజాన్ని కాపాడడానికి మనం ఈరోజు ఒక సంకల్పం తీసుకుంటున్నాం అనేటువంటి మాటతోటి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలు, సహచార మంత్రి గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారు, గౌరవ నగర మేయర్ విజయలక్ష్మి గారు, శాసనసభ్యులు బి లైలయ్య గారు, కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లు శాండిల్య గారు, సివి ఆనంద్ గారు, సుధీర్ బాబు గారు, ఐఏఎస్ ఆఫీసర్లు శైలజ గారు, అనిత రాజేంద్ర గారు, హరిచంద్ర గారు, హరికిరణ్ గారు, వేదిక మీద ఇద్దరు పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా ఈ యొక్క సామాజిక కార్యక్రమంలో ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ మారక ద్రవ్యాల వినియోగంపై దానికి సంబంధించినటువంటి చైన్ బ్రేక్ చేసేటువంటి దినంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం.